అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారా? తాను పెట్టబోయే కొత్త పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించుకుంటున్నారా? ఇందులో భాగంగానే కవితతో ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారా? గతంలో కొత్త వ్యూహాలతో అనేక పార్టీలను అధికారాన్ని అందించినటువంటి ప్రశాంత్ కిషోర్ కవిత కొత్త పార్టీ విషయంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు? వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కొత్త పార్టీ కోసం ఎన్నికల వ్యూహకర్త జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్తో వరుస సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దాదాపు 60 రోజుల వ్యవధిలో 2 సార్లు ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ కు వచ్చి కవితతో భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటు, ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లే అంశంపై ప్రశాంత్ కిషోర్ తో కవిత చర్చించినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ విధానాల రూపకల్పనపై కవిత అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే ప్రశాంత్ కిషోర్ కొత్త వ్యూహాలతో రాజకీయాలను వేడెక్కించే అవకాశాలు ఉన్నాయి. జాగృతి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో నుంచి కవిత బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే కొత్త పార్టీని ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కవిత మద్దతుదారులు విజయం సాధించారు. త్వరలోనే జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ జాగృతి నుంచి నేతలు పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే 2028 ఎన్నికల్లోపు రాష్ట్రంలో పూర్తి స్థాయి రాజకీయ శక్తిగా మారాలని కవిత భావిస్తున్నారు. అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు సీట్లకు అభ్యర్థులను రంగంలోకి దింపాలని లెక్కలు వేసుకుంటున్నారు. ఆలోపు పార్టీని ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తుల చేతుల్లో పెడితే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించవచ్చని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది. కవిత ప్రశాంత్ కిషోర్ ను ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ తర్వాత 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ కు రాజకీయ వ్యూహకర్తగా సేవలందించారు. అలాగే తమిళనాడులో నటుడు విజయ్ ప్రారంభించిన పార్టీకి కూడా ఆయన మార్గదర్శకత్వం అందించారు. ఇప్పుడు కవితతో ఆయన చేతులు కలపడం రాజకీయంగా కీలకంగా మారింది. ఒకవైపు కవిత క్షేత్రస్థాయిలో చేస్తున్న సన్నాహాలు, మరోవైపు పీకే అందిస్తున్న వ్యూహాత్మక సూచనలతో త్వరలోనే కొత్త పార్టీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కవిత కొత్త రాజకీయ ప్రయత్నం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది మాత్రం మరో 3 ఏళ్ల తర్వాతే తెలియనుంది. ఇక కవిత మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో తనకంటూ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం, స్వతంత్ర రాజకీయ అస్తిత్వం కోసం కవిత ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే పార్టీ నేతలపై కవిత చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. దాంతో కవితను పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు. దాంతో కవిత బీఆర్ఎస్ కు అతీతంగా ఓ కొత్త పార్టీని స్థాపించేందుకు కవిత రెడీ అయ్యారు. ప్రస్తుతం కొత్త పార్టీకి తిరుగులేని శక్తిగా మార్చాలంటే మాత్రం ప్రశాంత్ కిషోర్ తోనే సాధ్యమనే భావనలో కవిత ఉన్నారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారుతాయని భావిస్తున్నారట. గతంలో ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్, మమతా బెనర్జీ వంటి ఉద్దండుల విజయాల్లో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయన్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కవితతో పీకే జతకడితే అది తెలంగాణలో 3వ ప్రత్యామ్నాయం అవుతుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోరు సాగుతుండగా పీకే వ్యూహాలతో కవిత కొత్త పార్టీ రేసులోకి వస్తే సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.